Yes, sir. So, Subhareddy garu, just few to 3 questions. So, madam, forever opportunity విన్నప్పుడు మనం స్టార్ట్ చేస్తున్నప్పుడు మీరు ఎందుకు అప్రోచ్ చేశారు అండ్ మీకు ఎందుకు రిజెక్ట్ చేయాలి? యాక్చువల్గా నేను కూడా మేడంతో పాటు 1 year బ్యాక్ అనేది విన్నాను. ఓకే. కానీ నేను ట్రస్ట్ చేయలేదు. ట్రస్ట్ చేసి ఆమె నమ్మింది, ఆమె సక్సెస్ అయింది. అదే 1 year బ్యాక్ నేను మేడంతో పాటు మీటింగ్ విన్నప్పుడు ఇదంతా ఆన్లైన్ కదా, మోసం ఉంటాయేమో ఆ ఫేస్తో నేను అసలు యాక్సెప్ట్ చేయలేదు. కానీ ఆమె సక్సెస్ చూసి నేను 15 ఏళ్లలో సర్వీస్లో కనీసం 90,000 అనే ఇన్కమ్ అనేది రీచ్ కాలేదు శాలరీ. కానీ 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. కానీ ఆమె 1 yearలో 1 lakh అనేది చాలా రీచ్ అయింది. సో ఆమె బేస్ చేసుకుని ఆమె చేయింది నేను ఎందుకు చేయలేనా అనే నమ్మకంతో నేను కూడా పర్వాలేదు వచ్చాను. 15 సంవత్సరాల కెరీర్ ముందు మీ స్టార్టింగ్ శాలరీ ఎంత ఇచ్చారు మీకు ఉద్యోగం? స్టార్టింగ్ నాకు 6,000 వచ్చింది. లెక్చరర్గా 60,000 ఎర్నింగ్ స్టార్ట్ చేశారు. 15 సంవత్సరాల తర్వాత అదే లెక్చరర్ జాబ్లో ఉన్నారా? అదే ఉంది. ఎంత ఇంక్రీజ్ అయింది మీ ఇన్కమ్? 85,000 15 years తర్వాత అయినా సరే దాన్ని వదిలిపెట్టి యూజ్ అవట్లేదు. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. అండ్ నెక్స్ట్ మీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి? ఒక 2 crores పెట్టి పెద్ద ఇల్లు కొనాలి. అది నెక్స్ట్ 2 crore కౌన్ మల్లేగా కరోడ్పతి అంటే హాయిగా ఫర్ ఎవర్. సో 2 కోట్ల రూపాయల ఇంటిని తను డ్రీమ్ చేస్తున్నారు. డెఫినెట్లీ ఇట్ ఈస్ పాసిబుల్. 100%. ఆల్ ది బెస్ట్. సో కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు మీ ఫ్యామిలీ ఇద్దరు కలిసి వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉండండి. అండ్ మీ అందరూ కూడా ఫ్రెండ్స్ ఎవరు కూడా ఇంకా క్వశ్చన్ మార్క్ పెట్టుకోవద్దు. డెఫినెట్లీ స్టార్ట్ చేయండి. దిస్ ఇస్ ద టైమ్ టు చేంజ్. దిస్ ఇస్ ద టైమ్ టు చేంజ్ యువర్ లైఫ్. అండ్ మీ లైఫ్ మారాలి కదండి, మీ ద్వారా మీ ఫ్యామిలీ లైఫ్ కూడా మారుతుంది, మీ నెక్స్ట్ జనరేషన్ లైఫ్ కూడా మారుతుంది. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ సో మచ్.